ఎప్పుడైతే మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిద్దో, మన జీవితం ఎవరికంటే తక్కువ కాదు, దేనికంటే తక్కువ కాదనే కాన్ఫిడెన్స్ వచ్చిద్దో, ఆటోమేటిక్గా మనం ఎక్కువ వర్క్ చేస్తాం. ఆటోమేటిక్గా మనలో మనం బయటికెళ్ళి ధైర్యంగా బతకగలుగుతాం. ఏ పరిస్థితిలో ఉన్నా ఒకసారి ఊహించుకోండి. ఏ వ్యక్తి అయినా సరే ఏమీ లేనప్పుడు, లేదా మనకి కాళ్ళో చేతులో సరిగ్గా పనిచేయనప్పుడు, లేకపోతే ఏదైనా సపోర్ట్ సిస్టమ్ అసలు ఏమీ లేనప్పుడు, మనిషి అన్నీ వదిలేసి బయటికి రావాలంటే ఎంత ధైర్యం కావాలి. అంటే తన వాల్యూని తను ఎలా, అంటే సెల్ఫ్ ఎస్టీమ్ని కానీ, సెల్ఫ్ కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ని మనం ఎలా పెంచుకుంటాం అంటే మనం ఎవరికి తక్కువ కాదు, భూమి మీద ఎవరికంటే తక్కువ కాదు. ఇది మనకు అర్థమైనప్పుడు ఆ రియలైజేషన్ మనకు వచ్చింది అనమాట. అప్పుడు నిజంగా మన జీవితంలో చాలా గొప్ప స్పిరిట్తో, చాలా గొప్ప పాజిటివ్ ఎనర్జీతో ఫైట్ చేస్తూ ఉంటాం. మనం గమనిస్తే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన చిన్నప్పటి నుంచి ఒక డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. కాస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఆయన చాలా దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు. ఆయన చిన్నప్పుడు స్కూల్లో మంచినీళ్ళ గ్లాస్ కూడా టచ్ చేయనిచ్చేవాళ్ళు కదా, ఎందుకంటే ఆయన అన్టచబుల్ అని చెప్పి. కానీ ఆయన పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఎంతమంది కోసం ఫైట్ చేశారు, ఇప్పుడు ఎంతమందికి ఆదర్శంగా నిలిచారు. మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టామని కాదు, ఎంతమంది జీవితాలు టచ్ చేసాం, ఎంతమంది జీవితాల్లో ఇన్స్పైర్ చేయగలిగాం, ఎంతమంది జీవితాల్లో కాస్తైనా మార్పు తీసుకొచ్చాం, అది ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు నువ్వు ఏ క్యాస్ట్లో పుట్టావని, లేదా నువ్వు ఎంత వైట్గా ఉన్నావని, లేదా నీ కుటుంబంలో ఎన్ని డబ్బులు ఉన్నాయని, లేదా నీ కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్ కాదు. అసలు అవన్నీ అవుట్డేటెడ్ రోజులు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ పెట్టుకుని మనం తక్కువ అని భావించడం చాలా తప్పనమాట.